నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దుమారం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం పరస్పర ఆరోపణలతో దద్దరిల్లిన అసెంబ్లీ దోషులెంతటి వారైనా వదిలేది లేదన్న చంద్రబాబు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు ప్రతిపక్షం చూపిన సాక్ష్యాలు ముఖ్యమంత్రికి ఎందుకు కనిపించడం లేదన్న జగన్ దోషులను కాపాడుతున్నారని శాసనసభలో ఆరోపణలు అంబేద్కర్ పై చర్చను అడ్డుకున్న వైకాపా ఆ సమయానికి ప్రతిపక్ష సభ్యులందరిపై సస్పెన్షన్ వేటు అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ నిరసన ప్రదర్శన తొలిసారి ప్రయాణికులతో హైదరాబాద్ మెట్రో రైల్ పరుగులు శివారు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కేటీఆర్ ప్రకటన ఆయుత చండీ యాగానికి ముమ్మర సన్నాహాలు ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్ అందరూ ఆహ్వానితులేనని వెల్లడి నియమంతో ఉండాలని విజ్ఞప్తి జీఎస్టీపై అధికార ప్రతిపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం శీతాకాల సమావేశాల్లో బిల్లు సాధ్యం కాదని కేంద్రం నుంచి విస్పష్ట సంకేతాలు 2015-16 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన కేంద్రం మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు 284 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ కాల్ మనీ వ్యవహారంలో దోషులెంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. ఈ అంశంపై శాసనసభలో ఇవాళ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కాల్ మనీ దోషులను సత్వరమే శిక్షించాలనే ఉద్దేశంతో విజయవాడలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ కేసులో వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందిన వారంతా ఉన్నారని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పగా వైకాపా సభ్యులు చేపట్టిన నిరసన పలుమార్లు సభలో గందరగోళానికి దారితీసింది. పలుమార్లు అంతరాయాలు అంబేద్కర్పై చర్చ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్మనీ వ్యవహారంపై శాసనసభలో ప్రకటన చేశారు. ఇందులో అన్ని పార్టీలకు చెందిన 227 మందికి ప్రమేయముందని, ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించినట్టు చెప్పిన ఆయన విజయవాడలో ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తంలో 227 బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు సొంత సమాచారంతో పోలీసులు 5 కేసులు అధిక వడ్డీతో పాటు లైంగిక వేధింపుల ఫిర్యాదులున్నాయి. అరెస్టు అయిన 188 మంది నిందితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 65 మంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు 20 మంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు 12 మంది, సిపిఐ పార్టీకి సంబంధించిన సభ్యులు 6, సిపిఎం పార్టీకి సంబంధించిన సభ్యులు 1, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 4, 78 మంది ఇండిపెండెంట్ గా ఏ పార్టీకి సంబంధం లేని వారు ఉన్నారు. ఇందులో ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేరు. అందుకే జ్యుడిషియల్ కూడా వేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ దశలో ప్రతిపక్ష వైకాపా పాయింట్ ఆఫ్ ఆర్డర్ కావాలని డిమాండ్ చేయగా ప్రకటన పూర్తి కాకుండానే అది సాధ్యం కాదని స్పీకర్ చెప్పారు. ఇందుకు వారు తీవ్ర నిరసనకు దిగారు. ఈ దశలో ప్రతిపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎవరూ సభను తమ కనుసన్నల్లో నడవాలనుకోకూడదని స్పష్టం చేశారు. రెచ్చగొట్టలేరు మీరు, ఇది ప్రజాస్వామ్యం. మీరు చెప్పినట్టే సభలో డిక్టేట్ చేయాలంటే మాత్రం అది మీ వల్ల కాదు. 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఒక అన్రూలీగా తయారైపోయారు. ఎంత దారుణంగా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారు. ఎవరిని రెచ్చగొడతారు మీరు? ఒక మహిళ ఏంటి సత్యశావుడు మహాడ మాటలు. ఆ తర్వాత కాల్మనీ వ్యవహారంపై మాట్లాడిన జగన్ ఇందులో అధికార పార్టీకి చెందిన వారికి సంబంధించి సాక్ష్యాలుగా ఫోటోలు చూపే ప్రయత్నం చేశారు. సెక్స్ ర్యాకెట్ చేసి ముఖ్యమంత్రి నిందితుడు, చూడండి ఫోటోలు, చూడండి డీజీ ఇంటెలిజెన్స్ తో నిందితుడు, ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ తోనే ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, అరెస్ట్ కాల, ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నాడు, మీ దగ్గర అరెస్ట్ కాల. మీరంతా దోషులు, మీరంతా నిందితులు, మళ్ళీ మీరు స్టేట్మెంట్ ఇస్తారట, మేమంతా ఉండాలట. జగన్ చూపిన ఫోటోలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎవరెవరో ఫోటోలు దిగుతూ ఉంటారని, వాటిని అసాంఘిక కార్యకలాపాలకు సాక్ష్యాలనడంలో అర్థం లేదన్నారు. ఫోటో ఏంటో దశ చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు బయట పోతే ఫోటోలు తీసుకుంటారు, ఊర్లో పోతే ఫోటోలు తీసుకుంటారు. అంటే నేను అడగాలనా? నువ్వు ఎప్పుడు నేరం చేయవని చెప్పు, అప్పుడే ఫోటో ఇస్తానని చెప్పాలి. నేను నా నోటీస్కి వస్తానని చర్యలు తీసుకున్నాను.
ఈ దశలో వైకాపా సభ్యులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయగా సభ కొంతసేపు వాయిదా పడింది. తరువాత మాట్లాడిన చంద్రబాబు కాల్మనీ వ్యవహారంలో అధికార ప్రతిపక్షం అని లేకుండా అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 65 మంది మీ వాళ్లే ఉన్నారు. మీరు 65 మంది ఉంటే తెలుగుదేశం పార్టీ 20 మంది ఉన్నారు. మీరు చర్చ చేయండి, సూచనలు ఇవ్వండి. మీ మెంబర్లు ఉన్నారు, అందుకే మీరు భయపడుతున్నారా? ఎందుకు మీకు భయం? చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళ పట్ల జెండా శాసనుడిగా ఉంటా వదిలిపెట్టే సమస్య లేదు. ఒక మా ఎమ్మెల్సీ పైన ఆరోపణ చేస్తే వాళ్ళ బ్రదర్ ను కూడా అరెస్ట్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అధ్యక్ష, మీ మనుషులను ఉపేక్షించడం, మా మనుషులను ఉపేక్షించడం, ప్రక్షాళన చేస్తాను. అనంతరం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా సమయం మించిపోయినందున స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. కాల్మనీపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైకాపా సభ్యురాలు రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ మూజుబాని ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రతకి క్రమశిక్షణకి మారుపేరు ఉండాల్సినటువంటి శాసనసభలో ఇలాంటి పదజాలాలు ప్రవర్తన చాలా దురదృష్టం. శాసనసభ యొక్క హుందాతనాన్ని దెబ్బతీస్తుంది. Now the motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the House for 1 year. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the following members are suspended from the service of the House for 1 year. శాసనసభలో అంబేద్కర్ పై చర్చను అడ్డుకున్న వైకాపా సభ్యులను ఈ అంశంపై చర్చ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే అన్ని అంశాలు పక్కన పెట్టి కాల్మనీ వ్యవహారంపై చర్చకు వైకాపా పట్టుపట్టగా ప్రతిపక్ష నేత జగన్ సహా ఆ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే కాల్మనీ అంశంపై చర్చకు ప్రతిపక్ష వైకాపా పట్టుబట్టగా ముఖ్యమంత్రి ప్రకటన తరువాత చర్చకు అవకాశం ఉంటుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. మొదట అంబేద్కర్ పై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత కాల్మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని సభాపతి చెప్పగా వైకాపా సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు. ఈ దశలో ఒకసారి సభ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించగా అధికార పార్టీ చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. విపక్ష సభ్యులకి ప్రభుత్వ పక్షాన అప్పీల్ చేసిన అధ్యక్ష, వచ్చిన వారు జరిపించండి. తర్వాత అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి గురించి కూడా చర్చిద్దాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ కాల్మనీ మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు అధ్యక్ష. అవసరం అయితే వర్కింగ్ లంచ్ పెట్టుకొని ఎంత రాత్రి అయినా సరే దాని మీద కూలంకుషంగా చర్చిద్దాము. మీ దగ్గర ఏ ఆధారాలున్నా సరే అవి ఇమ్మని చెప్పి నిన్నటి నుంచి చెప్తున్నా సరే కావాలని చెప్పి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ కేవలం సమస్యలపై చర్చను దాటవేసేందుకే అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారట, ఆ తర్వాత మా క్లారిఫికేషన్లకు మాత్రమే మాకు తావిస్తారట, ఓ 10 నిమిషాల్లో అయిపోయి చేస్తారట. ఏంది అధ్యక్ష ఇది? అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను ఒకటి, 5 రోజులు ఎందుకు సెషన్ పెట్టారు? కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే ఎందుకు పెట్టారు సెషన్? ఏంది సెషన్? ఇంకా 2 రోజులు పొడిగించండి. అంబేద్కర్ గారి మీద 2 రోజులు సుదీర్ఘంగా చర్చిస్తాం. సెక్స్ రాకెట్ స్కాండల్ మీద పేర్లు ఏదైతే బయటకు వచ్చాయో ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి మంత్రులు మాట్లాడండి మీరు, మాట్లాడండి మీరు. మీరేం చెప్తున్నారు అధ్యక్ష? ఈ టాపిక్ జరగకుండా చూసుకునే దానికోసం అని చెప్పి అంబేద్కర్ కానీ ఈ టాపిక్ తీసుకొచ్చారు. జగన్ వ్యాఖ్యలతో విభేదించిన శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి ప్రకటనను అడ్డుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. చర్చ పెట్టండి అంటాం, మీకు రైట్ లేదు అధ్యక్ష. మాకు చర్చే కావాలంటే గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. బిఎస్ఎల్ డిసైడ్ మీరు కట్టుబడి ఉండరు. మీకు వినే సాంప్రదాయం లేదు. ఏదో మాట్లాడితే వెళ్ళకి రావడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. మీరు ఈ విధంగా కంటిన్యూస్ గా అడ్డుకున్నారంటే ఐ రిక్వెస్ట్ ద స్పీకర్ టు టేక్ నెసరీ యాక్షన్. అప్పటికీ వైకాపా సభ్యులు ఆందోళన విరమించకుండా అంబేద్కర్ పై చర్చను అడ్డుకోగా ప్రతిపక్ష నేత జగన్ సహా అందరినీ చర్చ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని యనమల ప్రతిపాదించారు. ఇందుకు సభ ఆమోదించగా అంబేద్కర్ పై చర్చ ముగిసే వరకు వైకాపా సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. శాసనసభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా నిర్వహించిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. శాసనసభ సలహా సంఘం సమావేశంలో అంబేద్కర్ పై చర్చను ప్రస్తావించని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కాల్మనీ వ్యవహారంపై చర్చ కోసం పట్టుబట్టిన తర్వాతే తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
కాల్ మనీ వ్యవహారంలో బాధితులంతా అంబేద్కర్ బిడ్డలేనని వారికి అండగా నిలవాల్సి ఉందని జగన్ పేర్కొన్నారు. సాదా సీదా కేసే, వడ్డీ వ్యాపారానికి సంబంధించిన కేసే. విజయవాడలో జరిగిన సెక్స్ ర్యాకెట్ కేసును పూర్తిగా డైల్యూట్ చేసే దానికోసం ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తా ఉంది. చివరికి అసెంబ్లీలో కూడా ఇది డిస్కషన్ అనేది రాకుండా చేసేందుకు అంబేద్కర్ గారిని కూడా ఉపయోగించుకుంటా ఉన్నారంటే నిజంగా ఇంతకన్నా దారుణం ఉండదు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీన, అంబేద్కర్ గారి వర్ధంతి డిసెంబర్ 6న అంబేద్కర్ గారి మీద చర్చ జరపాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. డిసెంబర్ 17న ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారు గుర్తుకొస్తున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని శాసనసభ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. ప్రత్యేక చర్చ చేపట్టి ప్రజాస్వామ్యం పరిడవిల్లేందుకు ఆయన చేసిన కృషిని శాసనసభ్యులు గుర్తు చేసుకున్నారు. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక సమానత్వానికి పెద్దపీట వేసిన దార్శనికత అంబేద్కర్కే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నికార్సైన ప్రజాస్వామికవాదికి అసలు సిసలు నిర్వచనం అంబేద్కరేనని కొనియాడిన చంద్రబాబు ఆయన 126వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధానిలో అంబేద్కర్ స్ఫూర్తి స్తూపం, మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు, మంత్రులు, తెలుగుదేశం, భాజపా శాసనసభ్యులు నివాళులు అర్పించారు. అసమానతలు తగ్గించాలనుకుంటున్నాము. దీనికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా అండగా ఉండి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ అగ్రవర్ణాల్లో ఉండే పేదరిక నిర్మూలన కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. ఒక 10 ఎకరాల భూమిలో నూతన రాజధాని అమరావతిలో ఒక అంబేద్కర్ స్ఫూర్తి భవనాన్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడైతే అంబేద్కర్ భవనాలు లేవో అక్కడంతా కూడా అంబేద్కర్ భవనాలు ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో ప్రకటన చేసిన ఆయన అంగన్వాడీ వర్కర్ల వేతనాలను 4,200 నుంచి 7,000కు, మినీ అంగన్వాడీ వర్కర్ల వేతనాన్ని 2,950 నుంచి 4,500కు, అంగన్వాడీ సహాయకుల జీతాలు 4,500కు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై 311 కోట్ల అదనపు భారం పడుతుందని చంద్రబాబు వివరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. జీతభత్యాలు పెంచాలంటూ విజయవాడలో వేలాది మంది కార్యకర్తలు బందర్ రోడ్పై బైఠాయించి ధర్నా చేశారు. అక్కడి నుంచి కొంతమంది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక దశలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించిన అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. వచ్చే ఉగాది నాటికి మెట్రో రైలు తొలిదశ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు నాగోల్ మెట్టుగూడ మార్గంలో మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్ తర్వాతి దశ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ శివార్లకు మెట్రో భాగ్యం కల్పిస్తామన్న ఆయన మొత్తంగా 200 కిలోమీటర్ల మేర విస్తరణకు ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. సుల్తాన్ బజార్లో తక్కువ స్థలంలో పనులు పూర్తి చేసి బాధితులకు మెరుగైన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. భాగ్యనగర వాసుల్ని ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే మెట్రో రైల్ తొలిసారి ప్రయాణికులతో పట్టాలెక్కింది. మెట్టుగూడ నుంచి ఉప్పల్ వరకు ఐటీ మంత్రి కేటీఆర్ సహా హైదరాబాద్ కు చెందిన మంత్రులు ఎల్ఎన్టీ ఎండీ గాడ్గిల్ ప్రయాణించారు. అత్యంత సౌకర్యవంతమైన హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నవారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎల్ఎన్టీ సంస్థ, ప్రభుత్వం వేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప ప్రాంతాలకు రవాణా ఇబ్బందులు లేకుండా బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలు నడుపుతామన్నవారు. యుఎన్ హాబిటాట్ వారితో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకుని 100 బైసైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మొట్టమొదటిసారి హైదరాబాద్ లో మెట్రో రైల్లో ప్రయాణం చేసిన అనుభూతి కూడా చాలా గొప్పగా ఉంది. మెట్టుగూడ నుంచి సాధారణంగా ఉప్పల్ రావాలంటే కనీసం 25 నుంచి 30 నిమిషాలు పట్టే పరిస్థితి. కానీ ఈ రోజు కేవలం 8 నుంచి 9 నిమిషాల్లో చేరుకున్నాం. మొత్తం 72 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో 20 కిలోమీటర్లు పూర్తయి మిగతా 52 కిలోమీటర్లు కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకుని వస్తాం. విశ్వనగరంగా అవతరిస్తున్న హైదరాబాద్ అవసరాల దృష్ట్యా మెట్రో రైలును శివార్లకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మియాపూర్ పటాన్చెరు దాదాపు 13 కిలోమీటర్ల మార్గం. ఎల్బీ నగర్, హయాత్ నగర్ గానీ అదొక 7 కిలోమీటర్లు. నాగోల్, ఎల్బీ నగర్, ఫలక్నుమా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 28 కిలోమీటర్లు. తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ వరకు ఒక 7 కిలోమీటర్లు. రాయదుర్గ్, గచ్చిబౌలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 28 కిలోమీటర్లు. ఈ రకంగా మరొక 83 కిలోమీటర్లకు సంబంధించి కూడా ఫేజ్ 2 ప్రణాళికలు రూపొందించాలని చెప్పి
మెట్రో రైల్ ఎండీ గారికి ఇప్పటికే ప్రభుత్వం సూచనలు చేసింది. అంటే ప్రస్తుతం 72 కిలోమీటర్లు, ఈ 83 అంటే దాదాపు 155 కిలోమీటర్లకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. సుల్తాన్ బజార్ అలైన్మెంట్ మార్పులపై అన్ని విధాలా ఆలోచించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందన్న కేటీఆర్ బాధితులకు నష్టం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. మెట్రో ఉద్యోగాల్లో వీలైనంత వరకు స్థానికులకే ప్రాధాన్యమిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ తలపెట్టిన ఆయుత చండీ యాగానికి అందరూ ఆహ్వానితులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 40,000 మందికి ఆహ్వానాలు పంపామన్న కేసీఆర్ ఈ యాగం నియమనిష్టలతో జరిగితేనే శ్రేయస్కరమని, భక్తులు స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోజు 50,000 మందికి ప్రసాదాలు, భోజనాల వసతి ఏర్పాటు చేశామని చెప్పారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి 27 వరకు తలపెట్టిన అయుత చండీ యాగానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మరోసారి పరిశీలించిన కేసీఆర్ దాదాపు 40,000 మందికి ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. రాష్ట్రపతి సహా తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ చలమేశ్వర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వస్తారని వర్తమానం పంపినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మంత్రుల నుంచి సర్పంచ్ల వరకు పిలిచామన్న కేసీఆర్ యాగానికి వచ్చేవారు క్రమశిక్షణతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. కష్టంతో కూడుకున్నదైనప్పటికీ ఆశయం సిద్ధించింది కాబట్టి చేస్తా ఉన్నాం. ఇది కరువు కాటకాల బారి నుంచి మన రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలి అని తలపెట్టి చేసేటువంటి తప్ప వ్యక్తిగతమైనటువంటి కాదు. ఇది చాలా మందికి చాలా ఇక్కడికి రాణిస్తారా, పాసులు ఏమైనా ఉంటాయని అనుకుంటున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులే. దీక్షా వస్త్రాలు ధరించిన వాళ్ళు మాత్రమే యాగశాలలోకి పోవడానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి ఇతరులు ఎవరు కూడా యాగశాల లోపలికి పోయే ప్రయత్నం చేయవద్దు. వచ్చే భక్తులకు ఒకటే ఒక నా మనవి ఏంటంటే స్వయం నియంత్రణ పాటించాలి. యాగశాల చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం 8-9 నుంచి 10,000 మంది వరకు కూడా సర్క్యులేషన్ లో ఉండేటువంటి అవకాశం. 6 రాష్ట్రాలకు చెందిన 1,500 మంది ఋత్విజులు ఏకకంఠంగా చేసే యాగ సమయంలో వివిధ పీఠాధిపతులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. శ్రీ 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 రవిశంకర్ గారు, శ్రీదండి శ్రీమనారాయణ చిన్నజేరు స్వామి గారు, మాధవానంద స్వామి గారు, మంత్రాలయం పీఠాధిపతి గారు, శ్రీపీఠం మఠాధిపతి, వైజాగ్ నుంచి స్వరూపానందేంద్ర స్వామి గారు కూడా వస్తా ఉన్నారు. తన్మయానుకూలతను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ స్వాముల యొక్క అనుగ్రహ భాషణాలు కూడా ఏర్పాటు చేశారు. రోజు 1,000 మంది మహిళలు లలితా సహస్రనామ కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించారు. ప్రతిరోజు 50,000 మందికి అమ్మవారి ప్రసాదం, పసుపు కుంకాలు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు వేర్వేరుగా సౌకర్యాలు కల్పించామని, దాదాపు 20,000 వాహనాలు పార్కింగ్ చేసే సదుపాయం ఉందని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ నెల 31 వరకు దక్షిణాది బసలో భాగంగా సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సభాపతి, మండలి చైర్మన్, మంత్రులు స్వాగతం పలికారు. ఈ నెల 31 వరకు ప్రణబ్ హైదరాబాద్లో బస చేస్తారు. తెలంగాణలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి నిఖిలేశ్వర్ ఝాను కలిసిన హరీష్ రావు తెలంగాణలో ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. దేవాదులకు 422, నిజాం సాగర్ ఆధునీకరణకు 978 కోట్ల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మొదికుంటవాగు ప్రాజెక్టుకు 456 కోట్ల రూపాయలు, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు 587 కోట్ల రూపాయలతో సవరించిన అంచనాలు ఆమోదించాలని మంత్రి కోరారు. కాళేశ్వరం ఎత్తిపోతల సమగ్ర నివేదికను త్వరలో సమర్పిస్తామని, వీలైనంత త్వరగా అనుమతులివ్వాలని నిఖిలేశ్వర్కు విజ్ఞప్తి చేశారు. సహాయ, పునరావాస, పునరుద్ధరణ పథకానికి సంబంధించి 2-3 విడతల్లో పంపిన ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలన్నారు. ఈ భేటీలో చిన్ననీటి వనరుల పునరుద్ధరణ కోసం తెలంగాణ సర్కార్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై నిఖిలేశ్వర్ ఝా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా ఓట్లు తొలగించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు వివాదంపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 6.38 లక్షల ఓట్ల తొలగింపునలో రాజకీయ ప్రమేయం లేదని ఇప్పటికే కోర్టుకు తెలిపిన ఈసీ సుమారు 20,000 ఓట్లను పునరుద్ధరించినట్టు పేర్కొంది. తాజాగా మరో 7.90 లక్షల ఓట్లు తొలగించారని పిటిషనర్లు గత మంగళవారం కోర్టు దృష్టికి తేగా ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ ఇవాళ స్పష్టం చేసింది. ఈసీ వివరణపై సంతృప్తి చెందిన హైకోర్టు వ్యాజ్యాలపై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది. నాటకరంగ ప్రముఖులు చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో కొంతకాలం నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1931లో విజయవాడలో జన్మించిన శ్రీరాములు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే నాటకరంగంలో ప్రారంభించారు.
ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎన్టీఆర్ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తొలి అనౌన్సర్గా శ్రీరాములు పనిచేశారు. హైదరాబాద్ మోతీనగర్లోని శ్రీరాములు నివాసానికి పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, కళాకారులు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వస్తు సేవల పన్ను బిల్లుకు శీతాకాల సమావేశాల్లో మోక్షం లభించే అవకాశాలు లేవని మరింత స్పష్టమైంది. రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కీలక బిల్లులు ఆమోదం పొందకుండా నిలిచిపోయిన వేళ సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో వస్తు సేవల పన్ను బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు. గంటసేపు జరిగిన అఖిలపక్ష భేటీ ఫలప్రదమైందని అన్సారీ చెప్పినా కీలకమైన జీఎస్టీ బిల్లు విషయంలో మాత్రం కాంగ్రెస్ తన పట్టు సడలించలేదు. जो हैं जिन लोगों का हमने वादा किया था, जैसे SC/ST बिल है, इसी तरह से अप्रोप्रिएशंस बिल है, उनको तो अनिवार्य है पास करना। तो मेरे ख्याल में वो तमाम बिल जिस पे हमने पहले उस पे कोई बात नहीं। हमने अपील की, अरुण जेटली जी ने भी अपील की कि जब इतना पॉजिटिव है सब लोग और सभी पार्टियां उसमें सहमत हैं, तो GST के बारे में भी अभी फैसला कर लिया जाए और GST को भी पास करा जाए। लगभग सभी पार्टियों का मत था, लेकिन हमें नहीं लगता कि इस बार जो है वो जो मुख्य विपक्षी दल है उसमें सहमति दिखाई नहीं दी। నిర్భయ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశం ఉంది. అతడి విడుదలపై స్టే విధించాలని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామంతో బాల నేరస్తుడి 3 ఏళ్ల శిక్షాకాలం పూర్తి కానున్నందున 20న అతడు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిసినా బాల నేరస్తుడిని ఈ నెల 20 తర్వాత సంరక్షణ కేంద్రంలో ఉంచేందుకు చట్టం ఒప్పుకోదని కోర్టు స్పష్టం చేసింది. విడుదల తర్వాత చర్యలపై నేరస్తుడు, అతని కుటుంబ సభ్యులు ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో చర్చించాలని బాల నేరస్తుల బోర్డుకు కోర్టు సూచించింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయోత్పత్తి తగ్గిన వేళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను కేంద్రం తగ్గించింది. 2015-16లో వృద్ధి రేటు 8.1 నుంచి 8.5% ఉండొచ్చని అంచనా చేసిన కేంద్రం ఇప్పుడు వృద్ధి రేటు 7 నుంచి 7.5% పరిమితమవుతుందని తెలిపింది. పార్లమెంటుకు సమర్పించిన అర్ధ సంవత్సర ఆర్థిక సమీక్ష నివేదికలో ఈ మేరకు అంచనాలను తగ్గించిన కేంద్రం చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నిర్దేశించుకున్న లక్ష్యానికి తగినట్లుగా 6% లోపే ఉంటుందని అంచనా వేసింది. స్థూల జాతీయోత్పత్తిలో ద్రవ్యలోటును 3.9%కి పరిమితం చేసేందుకు వృద్ధి రేటు తగ్గుదల సవాలుగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం వివరించింది. వృద్ధి రేటు తగ్గితే ద్రవ్యలోటు మరో 0.2% పెరుగుతుందని లెక్కగట్టింది. మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల వల్ల పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఆశించిన ఆదాయం వచ్చే అవకాశాలు లేనందున ద్రవ్యలోటు నియంత్రణపై ప్రభావం చూపుతోందని కేంద్రం తెలిపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని పక్కన పెట్టి మదుపరులు కొనుగోలు జరపగా 4 రోజులు లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను కేంద్రం తగ్గించిన వేళ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం 4 సెషన్లలో 760 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 284 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 25,765 పాయింట్ల వద్ద మొదలైన సూచీ ఆరంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 25,789 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో వృద్ధి రేటుపై కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 25,481 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 25,519 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 7,753 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.